రోజు రోజుకి శరవేగంగా పెరుగుతున్న పెట్రోల్ ధరలు, మధ్యతరగతి కుటుంబాల పరుసులకు పడుతున్న చిల్లులు, ఏం చేయలేని పరిస్థితుల్లో ప్రజలు. అయ్యారు, పెట్రోల్ రేటు రోజు రోజుకి ఇలా పెరిగిపోతుంటే మనమేం చేయలేమా? ఎందుకు చేయలేం? చెయ్యొచ్చురా. కాకపోతే బైక్ నడపడం మానేసి నడవడం మొదలెట్ట, కార్లు తీయడం మానేసి సైకిల్ తొక్కడం స్టార్ట్ చేయ. అప్పుడు ఏమవుద్ది? ఆయాసం వస్తుంది. ఆయాసం కాదురా, ఆరోగ్యం వస్తుంది. ఎక్సర్సైజ్ అనుకుంటా కండి. బైక్ అంత స్పీడ్ గా నడవగలమా? కార్ అంత స్పీడ్ గా సైకిల్ తొక్కగలమా? పనులు అవ్వద్దు. అవుతాయిరా. ఎలా అవుతాయండి? అమ్మాయి గారు 1 గంటకి వంట మొదలు పెడతారు. అప్పుడు ఆలోచిస్తారు ఏం కూర వండాలి అని. అవునా? అవును. అరగంటలో అమ్మాయి గారికి కావాల్సిన కూరగాయలు తేవాలంటే బైక్ కాదు కదా, రాకెట్ వేసుకెళ్ళినా టయానికి రాలేము. అలాంటిది నడుచుకుంటానో సైకిల్ తొక్కుకుంటానో వెళ్తే మనం తినేది లంచ్ కాదు, డిన్నర్. అందుకేరా టైం టేబుల్ అనేది ఒకటి ఉంది. ఏ టైంలో ఏం చెయ్యాలో అన్నీ అందులో ఉంటాయి. కొంపు తీసి ఇప్పుడు అది కానీ గీస్తున్నారా? కొంప తీయకుండానే గీస్తున్నాను. అయినా నువ్వు నాతో ఉండి భలే షార్ప్ అయిపోయావురా, భలే కనిపించావు. ఇప్పుడు పెట్రోల్ రేట్ ఎంత ఉంది? 107. మీరు అడిగినవన్నీ కొనివ్వడానికి కారు వేసుకుని రోజంతా తిప్పితే ఇంటికి వచ్చే ముందు కారు అమ్మేసి నడుచుకుంటూ రావాలి. అందుకని అదే మా ఆఫీస్ వర్కుల మీద వెళ్ళినప్పుడైతే నాకు పెట్రోల్ కన్వీనియన్స్ ఇస్తారు. అందుకనే ఆ క్యాలెండర్. మనం ఎవరు? మిడిల్ క్లాస్. అమ్మా బాబోయ్! అమ్మాయి గారు, అమ్మాయి గారు, అమ్మాయి గారు,